మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి దాంట్లో భూ కబ్జాలు, తనకు కావాల్సిన మనుషులకు టెండర్లు ఇవ్వడం, వాళ్ళు పూర్తి చేయరు. సాక్షి వచ్చిందే ఇక్కడ, ఇది వాళ్ళకి టెంకాయ కొట్టాలనుకున్నా, ఇది వాళ్ళు వస్తే ఎవరో సాక్షి అయినా ఇది వాళ్ళకి టెంకాయ కొడతారు. ఒక్క రోజు కూడా రారు. స్కూల్ గ్రౌండ్ లో వాళ్ళే వాటర్ ట్యాంకులు పెట్టుకోవడం ఇష్టం వచ్చేట్టు. ఇప్పుడే ఆమె గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇష్టం వచ్చేట్టు చేశారు. దేవుడి గడప రోడ్డు పూర్తి చేయలేదు, మేయర్ కూడకట్ట. ఏంది ఇది? ఎక్కడికి పోతుంది? బిల్లు ఇవ్వలే. ఎవరు ఇలా బిల్లు? ఆ గవర్నమెంట్ ఇవ్వలే. మన మేయర్ కొడుకు ఆయన మళ్ళా జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళే కదా, ఎవరు ఇవ్వాలా? ఇది టిఆర్సీ మీటింగ్ లో రైట్ చేసిన ప్రధాన క్వశ్చన్. ఇటువంటి క్యారెక్టర్ వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. కేసు స్టార్ట్ అయింది, విజయసాయి రెడ్డి పోయినాడు, ఎటు పోతా పోతా ఊరికేం పోడు, అన్నం లాక్కపోతాడు. ఏమన్నా అన్నను 7 నెలల పరిపాలనలో అభివృద్ధి పరుగులు పెట్టించేదానికే మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి శ్రీమతి సవిత గారు వచ్చారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, భూ ఆక్రమణలు, భూ కబ్జాలు, దీంట్ల మీద పూర్తి స్థాయి టాస్క్ ఫోర్స్ వేసి విచారణ చేయాలని చెప్పి కూడా గౌరవ మంత్రి గారు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద రాజీ పడే ప్రసక్తే ఉండదు. జగన్ అండ్ కో ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు అన్ని బయట పెట్టి ఎంత పెద్దవాళ్ళున్నా, అధికారులున్నా కూడా చర్యలు తప్పవు. అభివృద్ధి పరుగులు పెడతా ఉంది, పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రానికి సంపద సృష్టికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఏదైతే సూపర్ 6 పథకాలు ఎన్నికల్లో హామీ ఇచ్చామో అవి తొందరలో ఒక్కొక్కటి కూడా అమలుకు నోచుకుంటే పరిస్థితి వస్తా ఉంది. సంపద సృష్టి మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం ఒక పెద్ద శుభ పరిణామం. అదే విధంగా పెట్టుబడిదారులందరూ కూడా ఆకర్షితులై రాష్ట్రానికి